రెండు ప్రశ్నలు. ఒకటి అంటే ఏమిటి, రెండు అక్షౌహిణి అని చెప్పారు. ఇవి మాకు తెలియట్లేదు, వాటిని గురించి చెప్పండి. ఇప్పుడు అక్షౌహిణి గురించి చెప్తున్నాడు. అక్షౌహిణి 18 అక్షౌహిణులు అంటే 11 ఏమో కౌరవులు, 7 పాండవుల అక్షౌహిణులు సేన అని చెప్పారు. అక్షౌహిణి అంటే ఏంటి అంటే చెప్తున్నాడు. 21,170 రథములు, అలానే 9,000 అంతే సంఖ్య గల ఏనుగులు, అంటే 21,870 రథాలు, అదే సంఖ్యలో ఉన్న ఏనుగులు. తర్వాత 65,000 610 గుర్రాలు. ఎంత ఒక్కొక్క సంఖ్య కూడా చెప్తున్నాడంటే ఇది ఖచ్చితంగా ఇతిహాసమే, అందులో ఏమాత్రం అని లేదు. ఖచ్చితంగా జరిగిన కథ. ఇతిహాసం అన్నదానికి కూడా అర్థం అదే. సంస్కృతంలో ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది అనే అర్థం. ఖచ్చితంగా జరిగింది. ఒక్కొక్క చూడండి, ఏనుగులు చెప్పిన తర్వాత 65,610 గుర్రాలట. అట్లానే 1,09,350 భటులు. చతుర్విధ బలాలు అంటారు కదా, అవే ఇవి. ఏనుగులు, తర్వాత రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బలం. కాల్బలం అంటే సైనికులు చెప్తున్నారు. సైనికుల సంఖ్య 1,09,350 వీరభటులు కల, అది ఒక అక్షౌహిణి అవుతుందట. వాళ్ళు 11, వీళ్ళు 7 అక్షౌహిణులు. ఇంత సైన్యం 18 సన్నద్ధులై కురు పాండవులు, అట్టి అక్షౌహిణులు 18 సన్నద్ధులై కురు పాండవులు యుద్ధము చేయడం చేసి ఆ శమంత పంచకంబు కురుక్షేత్రము అది చూసారా. పాండవ క్షేత్రం అని ఎందుకు చెప్పలేదు? కురుక్షేత్రమే ఇది. గెలిచిన వాళ్ళు ఎవరు? పాండవులే. కానీ కురుక్షేత్రం అని ఎందుకన్నారు? ఇద్దరు కౌరవులే, ఇద్దరు కూడా కురు వంశానికి చెందిన వాళ్ళే. పాండవులు ధృతరాష్ట్ర పుత్రులు అయిన దుర్యోధనాదులు కూడా ఇద్దరు కురు వంశానికి చెందిన వాళ్ళే. ఆర్టిస్తా ఉండండి, అయిపోయింది. 2 నిమిషాలు. ప్రతిహిత శత్రు విక్రముడు పాండవ వంశ వివర్ధనుండు సువ్రతుడు పరీక్షదాత్మజుడు అవిద్య విదూరుడు ఉదార్థ కీర్తి నిర్మిత విధాధ్వరుండు జనమేయుడు జనపాలుడు ఉత్తమ స్తుతమతి దీర్ఘ సత్రమజితుండు నరించే శుభాభికాంక్షయై. పద్యాలు చదవకుండా కథ చెప్పేస్తాను 2 నిమిషాల్లో. పాండవ వంశవర్ధుడైన తర్వాత కథ చెప్తున్నాడు. ఇవి 2 చెప్పిన తర్వాత సూతులు వారు పాండవ వంశవర్ధుడైన జనమేజయుడు ఒకసారి దీర్ఘ సత్రయాగం చేయటానికి కూర్చున్నాడు. పరీక్షితుడు కుమారుడైన జనమేజయుడు ఆ ప్రదేశానికి సరమ అనే ఒక దేవలోకంలో ఉండే కుక్క కిందకు వచ్చిందట. ఆ ప్రదేశానికి చుట్టూతా తిరుగుతుందట. ఆ సమయంలో ఆ జనమేజయుడు తమ్ముళ్ళు ఆ కుక్కను తరిమి దాన్ని కొట్టారు. దానికి కోపించి నాగలోకంలో ఉన్న సరమ కొడుకు సారమేయుడిని కొడితే సరమ వచ్చేసి అకారణంగా సాధుజనుల్ని తర్వాత సాధు ప్రాణుల్ని హింసించారయ్యా, మీ వాళ్ళు తగునిది తగదని ఎదలు వగవగ సాధులకు పేదవారలకు ఎగ్గులు మొగిచేయు దుర్వినీతులకు అనిమిత్తాగంబులైన భయంబుల్. అనుకోకుండా అనేక భయాలు వస్తాయి అటువంటి వాళ్ళకి. ఎవరికి? ఆపదలన్నీ సంభవిస్తాయట. ఇది తగును, ఇది తగదు అని ఇటువంటి నీతి పద్యాలు ఎన్నో చెప్పారు నాన్నయ్య గారు. చాలా మంచి పద్యాలు. తగునిది తగదని తగదిదని తగునిది తగదని ఎదలో వగవగ సాధులకు పేదవారలకు ఎగ్గుల్ మొగిచేయు దుర్వినీతుల అగు అనిమిత్తాగంబులైన భయంబులని చెప్పించింది ఒక విధంగా. ఎవరు? సారమేయుడిని తన కొడుకు సారమేయుడు అది అదృశ్యం అయిపోయింది. ఆ తర్వాత జనమేజయుడు వారు ఎలా తమ్ముళ్ళని రక్షించుకోవాలని, తమ్ముళ్ళు అంటే అందులో అంత ప్రేమ, తమ్ముళ్ళు అంటే కొడుకులాగానే చూసుకునేవాళ్ళు.
ఎలా రక్షించాలని ఆయన బయలుదేరాడు. యాగం తలపెట్టాడు. యాగం చేస్తే రక్షణ దొరుకుతుంది తమ్ముళ్ళకని. యాగం కోసం ఒకళ్ళని వెతుక్కోవడానికి బయలుదేరాడు. అక్కడి వరకు ఆపుదాం మనం. రేపు మిగతా భాగాన్ని కొనసాగుతాం.